ఇదిగోండి బాయ్. భాయ్ మీ డబ్బు 2తో కలిపి ఇందులో 5 ఉంది. మీ ఆధ్వర్యంలోనే బాగా చేయమని చెప్పి జమాత్లో చెప్పారు. మీరు చెప్పండి. అవును బాయ్, అవునవును. అలాగే చేసేద్దాం. చాలా సంతోషం. వస్తాం. రే సుందరం, ఇప్పుడు డబ్బుకి ఏం చేద్దాం రా? ఉండరా, వేరే ఎవరైనా లిస్ట్లో ఉన్నారేమో చూస్తాను. మనకు 1 లక్ష ఇచ్చే లెవెల్కి ఈ లిస్ట్లో ఎవరు లేర్రా. మళ్ళీ ఆ భజన్ లాల్ సెట్ దగ్గరికి వెళ్ళాలా? సుందరం బాయ్ రమ్మంటున్నారు. మళ్ళీ ఎందుకు? బాయ్ ఇదిగో ఇందులో 1 లక్ష ఉంది, తీసుకో. తీసుకోవయ్యా. చాలా థ్యాంక్స్ బాయ్. రే పట్టుకో, ఇదిగోండి బాయ్. ఉంచుకోవయ్యా. నీకు నేను డబ్బు ఇవ్వడానికి కారణం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత దక్కిన ఆ పొలాన్ని అమ్మాలని అనుకోకుండా వ్యవసాయం చేస్తానన్నావు చూడు, దానికోసం. కాకపోతే మేం బిర్యానీయే చేసామనుకో 1000 మందికి ఆకలి తీరొచ్చు. నువ్వు వ్యవసాయం చేస్తే కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది. చాలా థ్యాంక్స్ బాయ్. పొలం పండగన తిరిగి చేస్తాను బాయ్. తొందరేమీ లేదు, వచ్చే బక్రీద్కి ఇస్తే చాలు, అప్పుడే అవసరం వస్తుంది. సరే బాయ్, వస్తాను. అలాగే వస్తాను బాయ్. ఏంట్రా, ఒంటె వచ్చిన తర్వాత బాయ్ పిలిచి మరీ డబ్బు ఇస్తున్నాడు? వీడు చాలా అదృష్టవంతుడిలా ఉన్నాడు. రే ఊరుకోరా, ఏదోటి బాగుతూ ఉంటావు. రే అదే కదరా జరిగింది. హలో, ఇదిగో నీ కస్టమర్ ఒకరోజు కూడా మిక్సర్ తినక ఉండలేడా? ఓ సరే సరే, అరవకు వస్తున్నా. రత్నం, పొట్టోడు అరుస్తున్నాడు రా. నువ్వు వీడిని తీసుకుని మెల్లగా ఇంటికెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలుస్తానే, సరేనా? సరేరా. గీతా, వస్తున్నానండి. ఇతనే నాది. అమ్మాయి చూస్తే చాలా సంతోషపడుతుంది కదా? సంతోషం మాత్రమా? పాలున్నాయా? టీ పెట్టవా? తాగు. వేడిగా ఉంది, చూసుకోండి. వంటలు ఏం తింటాయి? తెలియలేదు.
ఇప్పుడే నీళ్లు పెట్టాను, తాగలేదు. కొత్త చోటు కదా, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఇదిగో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. పో. వాసుకి మీ నాన్న ఒంటెని తీసుకొచ్చారు.